బుక్ రీడింగ్ అనేది టైం పాస్ కోసం కాదు, మీ భవిష్యత్తుని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడే గొప్ప ఆయుధం. చదవలేని వారు కారణాలు చెప్తారు, కానీ చదివేవారు కారణ జన్ములై చరిత్ర సృష్టిస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే ఖచ్చితంగా బుక్ చదవాల్సిందే. అంటే మీకు క్రిటికల్ థింకింగ్ కావచ్చు, డిసిషన్ మేకింగ్ పవర్ కావచ్చు, క్లారిటీ ఇన్ లైఫ్ కావచ్చు, ఫోకస్ కావచ్చు, కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా మనకు లభించే ప్లేస్ ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే పుస్తకం మాత్రమే. ప్రతిరోజు మనం 5-6 అవర్స్ మినిమం ఫోన్ చూస్తున్నాం కదా, దాంట్లోంచి అట్లీస్ట్ 10% మొబైల్ టైమ్ బుక్ కి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మిమ్మల్ని తలెత్తుకొని బ్రతికేలా చేస్తుంది. సో గతంలో మేధావులు చాలా మంది లక్షల కోట్లు సంపాదించారు. సో అవన్నీ ఆస్తులు కూడా వారసులకు మాత్రమే చెందుతుంది. కానీ లక్షల కోట్లకు సంపాదనకు కారణమైన మేధాశక్తి మాత్రం పుస్తక రూపంలో ప్రపంచానికి ఉపయోగపడుతుంది. అలాంటి అదృష్టం మన కళ్ళ ముందే ఉంది, ఉపయోగించుకోండి, ఉన్నత స్థాయికి ఎదగండి. సో అందుకే లైబ్రరీ ఉన్న ఇల్లు చీకటిలో మిలిగిపోయినట్లు చరిత్రలో లేదు. సో ఫైనల్ గా నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. బుక్ చదివిన వారు చరిత్ర సృష్టించరో లేదో తెలియదు, కానీ చరిత్ర సృష్టించిన ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా బుక్ చదివిన వారే. సో చాయిస్ ఈజ్ యువర్స్. సో ఆలోచన చేయండి, అడిగేయండి. గుడ్ లక్.